గట్టి గట్టిగా అరుస్తారు. అసలు మనం చెప్పేది కూడా అవతల వాళ్ళు వినరు. వినే పొజిషన్‌లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన మెంటాలిటీ ఎలా ఉంటదో మనకి అయ్యే కాడికి బ్లేమ్ చేసేయాలి. నేను మనీ అయితే ఇవ్వకూడదు, ఎగ్గొట్టేసేయాలి అనేసి వచ్చేస్తారనమాట. అన్నీ అంటగట్టేసి చెప్పేసి ఇంకా కొందరుంటారు. ఇంకా ఆ రోజైతే నేను ఎంత మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యానంటే ఇంక ఏది స్టిచ్చింగ్ చేయలేదు. ఏ వర్క్ చేయలేదు. నా ఇంట్లో వాళ్ళ మీద కూడా అరిచేయాల్సొస్తది. అలాంటి సిట్యుయేషన్ అనమాట. వాళ్ళు చేసిన పనికి తర్వాత చిన్నగా రియలైజ్ అయ్యి ఓకే. పోతే పోయింది. నెక్స్ట్ టైమ్ ఆమెని కనీసం రానికూడదు. ఏదో ఒక రోజు మన అవసరమైతే వస్తది కదా! ఆ రోజు కంపల్సరీగా మనము బుద్ధి చెప్పాలి అని అనుకోని మైండ్‌లో నుంచి తీసేసానమాట. వాళ్ళు చేసిన పనికి బయట వాళ్ళు మనల్ని తప్పుగా అనుకుంటారు. మనం అన్నీ పర్ఫెక్ట్ చేస్తున్నా కూడా బయట వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే ఓకే. ఈమె ఇట్లా తీసుకొని కూడా తీసుకోలేదని అంటుందేమో అన్నట్టుంటది. వాళ్ళకి తెలియదు కదా! బయట వాళ్ళకేం తెలీదు. వాళ్ళు ఇచ్చింది ఏం చేశారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకేం తెలీదు. ఆ రోజు ఏమైతే అరిచారో అది మాత్రమే వాళ్ళకు వినిపిస్తుంది. అది మాత్రమే వాళ్ళకి అదే ఓకేనేమో, అదేనేమో, నిజమేమో అని అనుకుంటారు వాళ్ళు. ఇలా ఉంటారండి. ఏం చేద్దాం. కొంతమందయితే ఇంక మరీ ఘోరం. సంవత్సరాలు పెట్టుకుంటారు. మళ్ళీ ఇయ్యాల్సింది 200, 100 ఏం అడుగుతామండి మొఖం పెట్టుకొని, మొఖం మీద చూస్తూ వెళ్తుంటారు. ఇలాంటివన్నీ చూసి నేను ఆన్‌లైన్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో నాకనిపించింది ఏంటంటే, వీళ్ళందరికన్నా కూడా ఆన్‌లైన్ స్టిచ్చింగే బెటరు. నాకు ఒకటి అరా వచ్చినా కూడా చాలు. ఇవి కుట్టుకొని నా హెల్త్ చూసుకుంటూ మనము ఇప్పుడు నేను ఎలాగూ రీసెంట్‌గా అయితే ఒక ఆమె స్టిచ్చింగ్ చేయించుకుంది. ఇచ్చేసాను. మనీ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అడిగితే ఏం ఊరొదిలిపోతామా అని అంటారు. అంటే ఆమె ఊరొదిలి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఇచ్చేసి ఎళ్తదా అని నాకు ఒక డౌట్ అనమాట. అసలు దీనికి నవ్వాలా? ఏడవాలా? నేను నవ్వుతున్నందుకు నేనే ఏడవాలో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇలా ఉంటారు అసలు. ఏం అడుగుదాం ఆమె బజార్‌లో నుంచి వెళ్తూ ఏం ఊర్లో నుంచి వెళ్ళిపోతామా అని అరిస్తే నలుగురు చూస్తూనే ఉంటారు. ఇంక నాకు ఆ సిట్యుయేషన్ ఏమంటాము? అసలు ఆపి కూడా మాట్లాడడానికి ఏముండదు ఇంగక్కడ. అడిగి మనం చెడ్డవ్వాల్సిందే గానీ, మన సొమ్ము పోగొట్టుకొని మనం బాధపడాల్సిందే గానీ, వాళ్ళకి మాత్రం కించెంత కూడా భయమనేది ఉండదు. అలా ఉంటారనమాట. ఏం చేసుకుంటదిలే, ఏమంటదిలే బజార్‌లో అనేది ఎవరైనా. అలాంటి వాళ్ళు మెతక వాళ్ళని చూసుకొని వాళ్ళు కూడా ఇలాగే ఉంటారనమాట. ఏం చేస్తాం. కేవలం వాళ్ళ వల్లే, అలాంటి వాళ్ళ వల్లే నాకు జెన్యూన్ కస్టమర్స్‌ని కూడా ఈ మధ్య ఆపాల్సొచ్చింది. ఆన్‌లైన్ స్టిచ్చింగ్ వచ్చింది, ఇది చేసుకోవాలి, ప్లస్ ఊర్లోటివి ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ నేను ఫేస్ చేయలేను. ఇలాంటి వాటన్నిటికి నేను టైం ఇచ్చుకుంటూ వెళ్తే నా టైం వేస్ట్ తప్ప ఏముండదు. అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు నేను జెన్యూన్‌గా నాకు ఇచ్చే వాళ్ళవి కూడా మానేస్తున్నాను. వాళ్ళు కూడా నాకు డైలీ కస్టమర్స్ ఉంటారు. కొందరేమో ఉంటున్నారు. ఓకే. నాకు ఎన్ని నాళ్ళైనా నువ్వే స్టిచ్చింగ్ చేయనేసి నా దగ్గర పెట్టేసి వెళ్తున్నారు. ఓకే. అలాంటి వాళ్ళే నేను ఉంచుకుంటాను. నాకు మనీ ఇచ్చే వాళ్ళు ఎవరో తెలుసు. మనీ ఇవ్వని వాళ్ళు ఎవరో తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయండి. ఎవ్వరైనా సరే ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఊరికి 10 మంది మాత్రం ఖచ్చితంగా ఉంటారు. జాగ్రత్తగా చేసుకోవాలి. కేవలం ఇలాంటి వాళ్ళ వల్లే నేను ఆన్‌లైన్ స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా వీళ్ళ వల్లే నాకు డిలే అవుతున్నాయన్నమాట. స్టిచ్చింగ్ చేస్తున్నా సరే స్టిచ్చింగ్ అన్నా వస్తుందిలే అని అనుకుంటే వీళ్ళు ఇలా తయారయ్యారు. వీళ్ళ వల్ల నేను వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి. మంచి నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళైనా స్టిచ్చింగ్ నేర్చుకుంటారు కదా! ఇలా చెప్పుకుంటూ వెళ్తే డైలీ ఒక కథ జరుగుతుందన్నమాట నా దగ్గర. కావాలి ఇంట్రెస్ట్‌గా ఉంటే గనుక మీరు చెప్పండి.